అనిపించింది శేఖర్ కమ్ముల డైరెక్షన్? సూపర్, మామూలు లేదు, అరుపులు పుట్టించింది. క్యాకా మ్యూజిక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. ధనుష్ యాక్టింగ్ మెంటల్ ఎక్కించేసాడు. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఇలా తీయడం మంచిగా అసలు ధనుష్ చూస్తూ ఉండిపోవచ్చు. బాగుంది, చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ. కాన్సెప్ట్ శేఖర్ కమ్ముల కొత్త కాన్సెప్ట్ వర్కౌట్ కొత్త కాన్సెప్ట్. శేఖర్ కమ్ముల రేంజ్ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కాకుండా మాస్ ఆడియన్స్ కూడా కనుక రీచ్ అయితే మాత్రం 100 crores ప్లస్ వస్తుంది, గ్యారంటీ చెప్తున్నా. నేనైతే చాలా శేఖర్ కమ్ముల అవును, బట్ స్టిల్ ఈ మూవీ చాలా న్యూ వర్షన్ గా ఉంది. శేఖర్ కమ్ముల ఇంత ముందు మూవీస్ కన్నా మూవీస్ చాలా బాగా చేశాడు. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు శేఖర్ కమ్ముల తీసింది, లేదంటే ఎవరన్నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చాలా ఈసారి తీయడం కాకుండా చాలా బాగా చేశాడు. నేనైతే అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. నిజంగా చాలా బాగా నచ్చింది. ధనుష్ అసలు వర్త్ కదా బ్రో మూవీస్ కి. అసలు ధనుష్ మనకి సార్ మూవీ చూసాం, అంత ముందు కర్ణన్, ఆ మూవీస్ లో ఎలాగైతే యాక్టింగ్ ఉంటుందో సేమ్ ఈ మూవీలో కూడా అలాంటి యాక్టింగ్ ఉంటుంది. నేనైతే ఈ రీసెంట్ గా చూసిన మూవీస్ లో అసలు నాకైతే నేను చాలా ఎమోషనల్ అయ్యాను. చాలా చాలా బాగుంది మూవీ మాత్రం. 10 out of 10 అసలు నాకైతే ఇంకొకసారి చూడాలండి, బట్ ఆఫీస్ అవర్స్ లో కుదరదు కాబట్టి మార్నింగ్ వచ్చాను అనమాట. మేము ఉండేది మార్తల్లిలో, మార్తల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళాను. వినాయక థియేటర్ క్లోజ్ అక్కడ. మూవీ అయితే చాలా బాగుంది, రివ్యూ పెట్టండి. నిజంగా హై డిఎస్పీ మ్యూజిక్ యాక్చువల్ గా మూవీలో అంత సెన్స్ చేయలేదు. అంటే సాంగ్స్ తక్కువ, ఓన్లీ ఒక సాంగ్ ఉంటుంది, మిగిలిందంటే స్టోరీ బేస్ మీద వెళ్ళిపోతుంది. సో ఓవరాల్ గా 10 out of 10 మ్యూజిక్. డిఎస్పీది అంత మనకి సన్నర్ సత్యమూర్తి ఇలాంటి అలా కాకుండా కొంచెం డీసెంట్ గా ఉంటది. అండ్ ఫ్లో కూడా అంతా మ్యూజిక్ లో స్టోరీ వెళ్ళిపోతుంటది. కానీ ఎక్కడ అదే అసలు ధనుష్ యాక్టింగ్ మనకి రాంజనా మూవీ, కర్ణన్ మూవీలో డాన్స్ చేసినట్టు, కొంచెం ఫాస్ట్ బీట్ మారీలో వేసినట్టు కొంచెం అలా ఉందన్నమాట. బట్ కొంచెం ఫ్యాన్స్ కోసం మన కామెడీ వచ్చేసి రష్మిక మందన కొంచెం లవ్ ఉండదు, బట్ స్టోరీ వైజ్ గా అది కొంచెం రన్ అవుతా బాగుంటుంది. సో దట్ ఈస్ మై రివ్యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ధనుష్ సూపర్ కదా, ఓవరాల్ సూపర్. చాలా బాగుంది. శేఖర్ కమ్ముల రైటింగ్ ఇస్ బెస్ట్. ఇంకా ఇంకేం వచ్చింది? ధనుష్ యాక్టింగ్ యాజ్ యూజువల్ ధనుష్ చంపేస్తాడు. ఇంకా రష్మిక కూడా సినిమాలో చాలా బాగా చేస్తుంది. ఇంకా నాగార్జున కొత్తగా చేశాడు. ఓవరాల్ గా మస్ట్ వాచ్ అని చెప్పను, కానీ నాకైతే సూపర్ గా నచ్చింది. కోసమే బతకాలన్న. బాగుంది. గుడ్ డ్రామా, గుడ్ డీసెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. సినిమా మొత్తం ధనుష్ యాక్టింగ్ సూపర్ సార్. ధనుష్ యాక్టింగ్ లెవెల్, వేరే లెవెల్. ఎలా ఉంది బ్రో? బాగుంది, చాలా బాగుంది. సూపర్ బాగుంది, చాలా బాగుంది. సూపర్. ఎలా ఉందండి బ్రో? ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో మూవీ. బ్రో సూపర్ మూవీ. ఎక్స్ట్రాడినరీ బ్రో, చాలా బాగుంది, హైలీ ఎమోషనల్. ధనుష్ యాక్టింగ్ ఎలా ఉంది? ధనుష్ యాక్టింగ్ బాగుంది. మూవీ ఓవరాల్ గా మీకేమనిపించింది పర్సనల్ గా? నాకు యావరేజ్ అనిపించింది. యావరేజా? ఎందుకట్లా? ఎంత అయిందనే ఎట్లా? అంటే ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా లేదు బ్రో.